ఈ సంక్రాంతి నాకు బాగా నచ్చిన మూవీ. అన్ని మూవీస్ కంటే నాకు బాగా అనిపించిన మూవీ. చాలా రోజులు టైం తీసుకొని తీసిన మూవీ ఇది. నవీన్ పొలిశెట్టి గారు అన్నట్టే మీ రూ. 50 కూడా మీ మనీ వేస్ట్ కాకుండా మిమ్మల్ని నవ్విచ్చిండా లేదా? ఫైనల్‌గా మూవీ ఎలా ఉందంటే, మూవీ చూస్తున్న దశ మూవీ అప్పుడే అయిపోయిందన్న ఫీల్ వస్తది. సెకండ్ హాఫ్ హైలైట్ అసలు మూవీ. మూవీలో మీకు ల్యాగ్ సీన్స్ ఏముండవు. పేరుకి రాజు అయినా కూడా రాజుతనం ఏం లేకుంటే ఆ వచ్చిన ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా చేసుకున్న పెళ్లి. ఆ పెళ్లి వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇంకేంది. ఫస్ట్ హాఫ్ అంతా అక్కడక్కడ సాగుతుంటే చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటది. కొన్ని మధ్యలో సీన్స్ బాగున్నాయి. చాలా నవ్వుకుంటారు. సింగిల్ హ్యాండ్‌తో నడిపించిన మూవీ ఇది నవీన్ పొలిశెట్టి గారు. అసలు ఏం యాక్టింగ్ అసలు. అతను ఉన్నంత సేపు స్క్రీన్ మీద నవ్వుకుంటూనే ఉంటారు. కొన్ని సీన్స్ అయితే బాగా నచ్చినాయి నాకు మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోని వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ మెయిన్ హైలైట్ మూవీలో. నవీన్ పొలిశెట్టి వాళ్ళు వచ్చిన ప్రతి సీన్ నవ్వుకుంటారు మీరు. అట్లా ఉంటది మూవీ. యాక్టింగ్ నేచురల్ యాక్టింగ్ అసలు. యాక్టింగ్‌తో నవ్వొచ్చేస్తది. ఆయన ఉన్న స్క్రీన్ మీద ప్రతి సెకండ్ నవ్వుకున్నట్టే చేస్తాడు. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోయిన మూవీ స్టోరీలో ఎంట్రీ గానీ కొంచెం టైం పడతది. కొన్నిటి తన బీజీఎం చాలా మంచిగా అనిపించింది. నవీన్ పొలిశెట్టి నడుచుకుంటూ వస్తుంటే ఆ బీజీఎంకి కొంచెం మంచిగా అనిపించింది. ఆ సీన్స్‌కి తగ్గట్టు బీజీఎం. ఫైట్స్ ఎక్కువేమి ఉండవు మూవీలో. కామెడీ టైమింగ్ బాగుంది. కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి. ఎడిటింగ్ గుడ్. ప్రొడక్షన్ వాల్యూ కూడా బాగుంది. చాలా రిచ్‌గా కనిపిస్తది. ఎడిటింగ్ కూడా చాలా నీట్‌గా, డీసెంట్‌గా, స్మూత్‌గా అనిపిస్తది. ఒక చిన్న హీరో సినిమా చూస్తున్నంత ఫీల్ రాదు మనకి మూవీ చూసినంత సేపు. నవీన్ పొలిశెట్టి గారు వేసుకున్న కాస్ట్యూమ్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మూవీలో చాలా హైలైట్ అనిపిస్తది మూవీస్‌లా. సాంగ్స్ పెద్ద ఎక్కకపోవచ్చు. బట్ విననీకి బానే ఉన్నాయి. ఇంటర్వెల్‌కి మంచి ట్విస్ట్‌తో ఎండ్ అయితది ఇంటర్వెల్. ఇంటర్వెల్ నుంచి అసలు కథ మెయిన్ ప్లాట్‌లోకి స్టార్ట్ అయితది. ఇంటర్వెల్ తర్వాతనే మూవీ అసలైన సినిమా స్టార్ట్ అయితది. ఇంటర్వెల్ అయిపోయిన 15 నిమిషాలు ఏం అనిపియకపోవచ్చు. కొన్ని సీన్స్ లాగ్ అనిపియొచ్చు. బట్ దాని తర్వాత వచ్చే సీన్స్ అన్నీ నవ్వుకొని కడుపు నొప్పిలేస్తది. ఏం కామెడీ. జాతీయ తర్వాత ఇంత కామెడీ చూసిన మూవీ ఇదే నాది. నవీన్ పొలిశెట్టి ఇంత టైం తీసుకున్నా కూడా చాలా మంచి సినిమా తీసిండు. సెకండ్ హాఫ్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా, చాలా కామెడీ సీన్స్, కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి. కొన్ని బీజీఎం సీన్స్ బాగున్నాయి. అతను ఉన్న ప్రతి సీన్ కామెడీ సీన్సే. అతనికి వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల అతను ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేసాడో, ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ ఏం క్రియేట్ చేసిండో, అతను ఎందుకు పాలిటిక్స్‌లో పోతాడో అదే మూవీ ప్లాట్. క్రింజ్ కామెడీ అసలు. కామెడీ మొత్తం ఇరికించినట్టు ఉండదు. ఆ సీన్ తగ్గట్టే కామెడీ. ఆ నెక్స్ట్ లెవెల్ అనిపించినాయి కామెడీ సీన్స్ మొత్తం సెకండ్ హాఫ్‌ల. ఓవరాల్‌గా మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సంక్రాంతికి వచ్చిన అన్ని మూవీస్‌లో కంటే. సినిమాలో ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. లాస్ట్ ఒక 10-15 మినిట్స్ ఎమోషన్‌తో ఎండ్ అయితది. మంచిగా అనిపించింది మూవీ. ఫ్యామిలీతో పోతే పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ అయితది మూవీ. చాలా బెటర్ మూవీ నన్ను అడిగితే. నేను సెకండ్ టైమ్ కూడా రిపీటెడ్‌గా పోవచ్చు. స్టోరీ పెద్ద ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నార్మల్‌గా పోండి చూడండి. మంచిగా అనిపిస్తది. నచ్చుతుంది కూడా. మై రేటింగ్ ఈస్ 5/3.9. థాంక్ యూ ఫర్ వాచింగ్ డిఎన్‌కే అలర్ట్ ఛానల్.